దీపదాస్ మున్షి అవుట్. తెలంగాణ ఏఐసి వ్యవహారాల ఇన్ఛార్జి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు. ఈమె ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో బొమ్మలెక్క వస్తుంది, కూర్చుంటుంది, పోతుంది. మరి ఏమన్నా జనాలలో అధికారం వచ్చిన తర్వాత వచ్చి అధికార పీఠం మీద కూర్చోవడం వేరు, అధికారం రావడానికి కష్టపడడం వేరు. మరి తెలంగాణలో ఏం స్కెచ్ ఇస్తుంది పార్టీ బలోపేతానికి? ఈమె అధికారంలో ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇన్ఛార్జి, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ అంతే. అట్లాంటి పార్టీ సంస్థాగత పటిష్టత తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఆమె ప్రయత్నాలు చేయాలి. ఏం చేస్తుందో కూడా తెలియదు, వస్తుంది వెళ్ళిపోతుంది, వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఏం లేదు. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఆమె స్థానంలో త్వరలో మరొకరి నియామకం, సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్, భారీ ప్రక్షాళన దిశగా ఏఐసిసి అడుగులు. కొత్త ఏడాది పార్టీలో భారీ మార్పులను ఏఐసిసి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిని సైతం మార్చబోతున్నట్టు సమాచారం. ఈ విషయంపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో దీపదాస్ మున్షి తీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. పార్టీలో చేరికపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నేతలకు పదవులు కట్టబెట్టే విషయంలోనూ ఆమె నిర్ణయం సరిగా లేదని మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలపై ఆమె బహిరంగంగానే కామెంట్ చేస్తుండడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, జయరాం రమేష్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈమెను మారుస్తున్నారు. మారిస్తేనే కొంత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ఏం మార్చకపోతే ఆమెతో ఏం కాదు, వస్తుంది, ముచ్చట పెడుతుంది, ఆమె ఏమనుకుంటుందో అది చేసి వెళ్ళిపోయే అవకాశాలే ఉన్నాయి.